అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేసి గుడ్ ఆఫ్టర్నూన్కి వచ్చాము. బట్ ఇంత పేషెన్స్గా అందరూ గ్యాదర్ అయ్యి కూర్చోవడం నిజంగా చాలా గ్రేట్. ఈ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 15th నేషనల్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన కిషోర్ మక్వానా గారికి, అలానే లాల్ సింగ్ గారికి, అలానే శైలేంద్ర సింగ్, SK లాల్, రితేష్ కుమార్, విజయ్ ప్రకాష్ సార్కి అండ్ అశోక్ సిండే గారికి, అలానే జితేంద్ర కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలానే ఇక్కడున్న అసోసియేషన్ లీడర్స్కి, అసోసియేషన్ మెంబర్స్కి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడున్న మందికి చాలా మందికి నాకు తెలిసి నా గురించి తెలియకపోవచ్చు. వాళ్ళందరి కోసం అండ్ 2 more రీజన్స్ కోసం నా గురించి నేను ఒక్కసారి పరిచయం చేసుకుంటాను. నేను డాక్టర్ గుమ్మా తనుజ రాణి. మాది అరకు నియోజకవర్గంలోని ఉక్కుంపేట మండలం అటుమండ అనే గ్రామంలోంచి నేను వచ్చాను. మా ఫాదర్ BSNL ఎంప్లాయీగా వర్క్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. సో మేము మొత్తం ముగ్గురుని, నాకు 2 బ్రదర్స్ అండ్ తర్వాత నేను. ఫస్ట్ బ్రదర్ నేషనల్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తున్నాడు అండ్ సెకండ్ అన్నయ్య GGML కిషోర్, మీ అందరికీ తెలిసిందే, హీఈస్ ఎ యాక్టివ్ పర్సన్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ తర్వాత నేను అండ్ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. అండ్ ఇంతకుముందు నేను డాక్టర్గా ఉండి వైద్యులందరికీ పేషెంట్స్ అందరికీ ట్రీట్ చేసే టైం దగ్గర నుండి ఈరోజు పార్లమెంట్లో నా వాయిస్ వినిపించేంత వరకు నేనున్నాను. లేకపోతే మాలాంటి కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు, STలో కానీ SCలో కానీ వెనుకబడ్డ తరగతులు ఎంతోమంది ఉన్నారు. మనందరికీ ఈరోజు ఈ స్థానం కలిగింది అని అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ డాక్టర్ BR అంబేద్కర్ గారు. కాబట్టి ఇంకొకసారి ఆయన కోసం మనందరూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకొక రీజన్ నా స్టోరీ చెప్పింది దేనికి అని అంటే నా జర్నీ. అంటే నేను MCET రాయడం తర్వాత నుండి PG ఎంట్రన్స్ రాయడం కానీ, లేకపోతే నా స్టడీస్ అంతటికీ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా అన్నది నిజంగా ఒక పిల్లర్గా నిలిచింది. ఎందుకు అంటే మా అన్నయ్య దాంట్లో జాబ్ చేయడం, ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా మనీతోనే నా ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయ్యింది. అండ్ ఈరోజు నేను ముందున్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ అందరితో మాట్లాడడం. అండ్ ఇక్కడున్న వాళ్ళని చాలా మంది నేను ఆల్రెడీ ముందు కలిశాను, జైపూర్లో కానివ్వండి లేకపోతే ఢిల్లీలో కానివ్వండి కలిశాను. మిగతా వాళ్ళని ఈరోజు పరిచయం చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ యాజ్ ఎ ట్రైబల్ రీజన్ నుండి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద నేషన్ నుండి వచ్చారు. ఫస్ట్ టైం విశాఖపట్నానికి వచ్చి ఉండుంటారు. కాబట్టి మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు విశాఖపట్నం. అండ్ మీ అందరికీ ప్లెజెంట్ స్టే ఉందని చెప్పి నేను హోప్ఫుల్లీ అనుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి నుండి మీరు ఇట్లాంటి నేషనల్ కాన్ఫరెన్స్ కానీ ఏదైనా పెట్టారో అంటే ఖచ్చితంగా అరకును మాత్రం కన్సిడర్ చేయండి. ఎందుకు అంటే విశాఖపట్నం అనగానే అందరికీ గుర్తొచ్చేది అరకు. అట్లాంటి అరకుని కొంచెం మిస్ చేసేస్తున్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళని, ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్, ఖచ్చితంగా అరకు పెట్టండి. ఎందుకని అంటే విశాఖపట్నం ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే, అందరూ 1-2 సార్లు చూసిందే. బట్ అరకు అన్నది మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ అరకులో పెట్టారు అని అంటే అక్కడ మనం వాళ్ళకి రెవెన్యూ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. అండ్ 2 to 3 days కోసం వాళ్ళకి చిన్న ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. అండ్ ఈ సందర్భంగా సార్ లాల్ సింగ్ గారిని నేను ఆల్రెడీ జైపూర్లో కలిసాను. ఐ మెట్ యూ ఇన్ జైపూర్ సార్. I already gave you a recommendation letter also regarding the CSR issues. So CSR company sir ki and దీనికి నేను అడగడం జరిగింది. ఎందుకు అని అంటే సార్
స్టిల్ నేను ఒక డాక్టర్ అయి ఉండొచ్చు అండ్ మా బ్రదర్ దీంట్లో వర్క్ చేసి ఉండొచ్చు. యాజ్ ఏ మా ఫాదర్ థాట్తో మేము ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసాము. బట్ దీనికి కూడా రీచ్ అవ్వలేక ప్రైమరీ ఎడ్యుకేషన్కి కూడా ముందుకు రాలేక అక్కడ ట్రైబల్ పీపుల్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ మీ అందరి సహకారం అండ్ మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ రిక్వెస్ట్ లాల్ సింగ్ సార్, నాకు ఖచ్చితంగా నాకైతే మాత్రం సిఎస్ఆర్ దాంట్లో ఎంతో కొంత మాకు మా ట్రైబల్ కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు అనేసి అంటే ప్రైమరీ స్కూల్స్ లేని విలేజెస్ ఎన్నో ఉన్నాయి. ఈవెన్ ఈ జనరేషన్లో కూడా ఈ టైంలో కూడా షెడ్లు వేసుకొని లేకపోతే ఓపెన్ ఏరియాలో కూడా టీచ్ చేసే ఇబ్బందులు అయితే అక్కడ ఉన్నాయి. సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేని విలేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ రోడ్ లోకల్ ఇంటీరియర్ ప్లేసెస్లో రోడ్ లేని కనెక్టివిటీ లేని ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. సో వాటన్నిటిని నేను ఐడెంటిఫై చేసి యాజ్ ఎ సార్ సెడ్ లాస్ట్ టైం నేను కలిసినప్పుడు కూడా సార్కి నేను ఈ ఇష్యూస్ గురించి నేను డిస్కస్ చేసి సార్ ఎట్లయినా కన్సిడర్ చేయండి, మాకు ఎంతో కొంత మీ దాంట్లోంచి సిఎస్ఆర్ మాకు కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సార్ సెడ్ ఓకే ఆన్ దట్ డే, బట్ ఇంకా అప్కమింగ్ డేస్లో మాకు ఎంతో కొంత సాయం చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇవే విధంగా మా ట్రైబల్ కాన్స్టిట్యున్సీలోని అండ్ ఎస్సీ ఎస్టీ రీజన్స్లోని కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. దాని మీద కూడా ఫోకస్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అండ్ ఇదే వేదికగా నేను ఇంకొకసారి మా అన్నయ్య గురించి నేను చెప్పాలి. ఎందుకు అనేసి అంటే నేను పాస్ట్ 5 days నుండి అన్నయ్యతోనే ఉన్నాను. ఈవెన్ హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసుకొని యాజ్ ఎ డెడికేటెడ్ పర్సన్, అసలు అంటే ఇంత తక్కువ ఏజ్లోనే మీ అందరూ రికగ్నిషన్ రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈజ్ ఎ డెడికేటెడ్ పర్సన్ అండ్ యాక్టివ్ పర్సన్. ఎవరు ఫోన్ చేసి ఏం మాట్లాడినా కూడా చాలా పేషెన్స్గా విని చాలా పేషెన్స్గా రియాక్ట్ అయ్యే పర్సన్. ఖచ్చితంగా తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఆర్గనైజ్ చేసినప్పుడు మాత్రం అరకుని కన్సిడర్ చేయండి ప్లీజ్. ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రజలకి మీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్లాంటివి చేసినప్పుడు అక్కడ మాకు మీ అందరికీ కూడా ఒక మంచి రిలాక్సేషన్ వస్తుంది. అండ్ అక్కడున్న హిల్ ఏరియాస్ కానీ లేకపోతే అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి మీ అందరినీ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు ద అరకు. అండ్ నెక్స్ట్ టైం వెనెవర్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఆర్గనైజ్ ప్లీజ్ కన్సిడర్ అవర్ అరకు ఆల్సో. అండ్ ఈ అవకాశం ఇచ్చి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి మీ అందరితో మళ్ళీ ఇంకొకసారి నేను మాట్లాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఇంకొక 2-3 ఈవెంట్స్ ఉన్నాయి, దాన్ని కూడా నేను అటెండ్ అవ్వాలి. సో నాకు షార్ట్ పీరియడ్ ఉండడం వల్ల నేను చాలా తక్కువ మాట్లాడాను, లేకపోతే ఇంకా ఎక్కువ షేర్ చేసుకునేదాన్ని. ఎందుకంటే నేను పార్లమెంట్ అంటే ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ ఫ్రమ్ బిగినింగ్. నేను నా కెరియర్ని మధ్యలో పాజ్ చేసి రావడం వల్ల ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ని కూడా నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ షార్ట్ టైం ఉండడం వల్ల చాలా తక్కువ మాట్లాడాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలిసినప్పుడు మీ అందరితో మళ్ళీ నేను ఎందుకు ఇంత ఎక్స్ప్రెస్ చేసిన అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. ఎందుకంటే నేను కోచింగ్ అయిపోయిన తర్వాత వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూర్చొని అన్నయ్య డ్యూటీ కూడా అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఐ హ్యావ్ ఎ హ్యూజ్ కనెక్షన్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో మీ అందరినీ చూడడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఈవెంట్స్ ఎన్నో జరుపుకోవాలి, ఇట్లాంటి నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఎన్నో జరుపుకోవాలి అందరూ. అండ్ ఫైనలీ వన్ థింగ్, ఇక్కడికి వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్క్లో డెడికేటెడ్ అయిపోయి వర్క్లో బిజీ అయిపోయి మన హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఈ రీసెంట్ టైమ్స్లో కూడా మనం ఎన్నో న్యూస్లో కానీ ఎన్నో వీటిలో కూడా చూసినాం, సడన్ హార్ట్ అటాక్స్ రావడం, సడన్గా కొలాప్స్ అయిపోవడం, ఇట్లాంటివి చూసినాం. సో హెల్త్ మీద కూడా మీ అందరు కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మీటింగ్లో మాత్రం లాస్ట్ అయితే మాత్రం ఇది నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే అట్లీస్ట్ మీరు పడుకునే టైంలో అయినా అట్లీస్ట్ ఆ మేడం ఏదో చెప్పింది అని చెప్పేసి గుర్తుపెట్టుకొని హెల్త్ చెకప్ ఇట్లాంటివి చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.